ఇక సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా రాయలసీమ ఉండబోతుందన్నారు సీఎం చంద్రబాబు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ట్రాన్స్మిషన్ లైన్స్ ఏర్పాటు చేస్తామన్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన 16వ ఎస్ఐపిబి సమావేశం జరిగింది. 39,436 కోట్లు విలువ చేస్తే 31 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా 1,11,278 మందికి ఉద్యోగావకాశాలు రాబోతున్నాయన్నారు. ఏపీలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టుగా చెప్పారు. వ్యవసాయ వర్గాల సద్వినియోగం జరిగే యూనిట్లు ఏర్పాటు చేయాలని అధికారులు సూచించారు. ఆధునిక భద్రతా ప్రమాణాలతో పారిశ్రామిక ప్రాజెక్టులు ఏర్పాటు కానున్నాయని తెలిపారు. ఇక పూర్తి వివరణ ఇచ్చేందుకు ఫీల్డ్లో మా కరెస్పాండెంట్ రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, ఇంకా ఏం చెప్పారు సీఎం చంద్రబాబు? ఈ ప్లాంట్ల రాకతో ఎలా మారబోతోంది? అంటే సతీష్, ఏదైతే ఈ రోజు అయితే మాత్రం సచివాలయంలో ఎస్ఐపిబి సమావేశం జరిగింది. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ పబ్లిసిటీ బోర్డుకి సంబంధించిన సమావేశం. ఈ సమావేశానికి సంబంధించి మొత్తంగా కూడా మినిస్టర్స్ వచ్చేసి లోకేష్, మంత్రి నారాయణ, అలాగే ఇక మిగతా మంత్రులందరూ కూడా హాజరైనటువంటి పరిస్థితి. ప్రధానంగా కూడా సౌర విద్యుత్కి సంబంధించిన అంశాల మీద అయితే చర్చ జరిగింది. దీనికి సంబంధించి మొత్తం 22 ప్రాజెక్టులకు సంబంధించి 39,432 కోట్లకు సంబంధించినటువంటి ప్రతిపాదనలకు అయితే ఆమోదం తెలిపారు. అదేవిధంగా కూడా దీన్ని కంటిన్యూ చేసినట్టయితే మాత్రం 111,120 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది. ప్రధానంగా కూడా ఏదైతే రాయలసీమ ప్రాంతం ఉందో, రాయలసీమ ప్రాంతానికి సంబంధించి సౌర విద్యుత్తుని ఒక హబ్గా మార్చాలి. ఇక్కడ నుంచి విద్యుత్ అనేది మాత్రం ఎక్కువగా కూడా ఈ సౌర విద్యుత్తుని ఉత్పత్తి చేయాలి అనే మొత్తంగా కూడా ప్రతిపాదించడం జరిగింది. అలాగే ఇక అమరావతికి సంబంధించి అమరావతిలో కూడా పూర్తి స్థాయిలో కూడా సౌర విద్యుత్తుని ఉపయోగించే విధంగా కూడా ఏర్పాట్లు చేయాలని మంత్రి అయితే ముఖ్యమంత్రి సూచించిన పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా మొత్తం 331 గిగావాట్లకు సంబంధించినటువంటి విద్యుత్తుని ఉత్పత్తి చేసేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పినటువంటి క్షణంలో మాత్రం అక్కడ ఉన్నటువంటి మంత్రి లోకేష్ అయితే మాత్రం ఈ సెంట్రల్ గ్రిడ్కి సంబంధించి అదేవిధంగా కూడా స్టేట్ గ్రిడ్కి సంబంధించి వీటిని విద్యుత్తుని విడగొట్టి పంపించే అవకాశం ఉంటే బెటర్గా ఉంటుందని చెప్పిన సందర్భంలో సీఎం అయితే మాత్రం ఏర్పాటు చేసినట్టయితే మాత్రం ఎక్కువగా ఎక్సెస్గా వచ్చినటువంటి విద్యుత్తుని వివిధ రాష్ట్రాలకు కూడా అందించేటువంటి అవకాశం ఉంటుందని ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనపడింది. ప్రధానంగా అదేవిధంగా కూడా ఆక్వాకి సంబంధించి అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది. ఇక రాష్ట్రంలో మొత్తంగా కూడా 3 క్లస్టర్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి వచ్చేసి అమరావతి కేంద్రంగా ఉండగా, మరొకటి వైజాగ్, ఇంకోటి వచ్చేసి చిత్తూరు. మొత్తం 3 క్లస్టర్లలో సంబంధించి ఈ ఏపీ సంబంధించినటువంటి పెట్టుబడులన్నీ విస్తారంగా కూడా పెట్టేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా టూరిజంలో కూడా పెట్టుబడులు పెడుతున్నటువంటి నేపథ్యంలో టూరిజంకి సంబంధించి ఏదైతే ప్రాజెక్టులకి సంబంధించినటువంటి ప్రతిపాదనలు వచ్చినా వాటిని గ్రౌండింగ్ తొందరగా చేయాలి, అనుకున్న టైంలోనే వాటిని అన్నింటినీ కూడా ఫుల్ఫిల్ చేయాలని సీఎం అయితే సూచించినటువంటి పరిస్థితి అయితే కనపడింది. అలాగే ఇక ప్రధానంగా కూడా భద్రతకు సంబంధించి అంటే రాష్ట్రంలో కొత్తగా కూడా పరిశ్రమలు వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో వచ్చేటువంటి పరిశ్రమలన్నీ కూడా ఖచ్చితంగా ఉండే విధంగా కూడా భద్రతా పరిమాణాలు పాటించాలి. భద్రతా పరిమాణాలకు ఎటువంటి మినహాయింపులు కూడా ఇవ్వద్దు అని సీఎం అయితే సూచించారు. ప్రధానంగా మొన్న ఏదైతే ఈ బాణసంచా పేలుడుకి సంబంధించిన అంశంలో కానీ, బాణసంచా కేంద్రాలకు సంబంధించి పాల ఫ్యాక్టరీలకు సంబంధించిన అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది. ప్రధానంగా కూడా అక్కడ భద్రతా వైఫల్యం వల్ల ఇవన్నీ జరిగినాయని అక్కడ ఉన్నటువంటి అధికారులతో అయితే మాత్రం సీఎం అంట నేపథ్యం. దానికి అనుగుణంగానే ఇప్పుడు ఏర్పాటు చేసేటువంటి ప్రధానంగా ఏవైతే అక్కడ ఉన్నటువంటి ఇవి ఉన్నాయో వాటిలో మాత్రం ఎటువంటి భద్రతా ప్రమాణాలను మాత్రం తప్పనిసరిగా కూడా ఏర్పాటు చేయాలని చెప్పడం అనేది జరిగింది. అలాగే రాష్ట్రాన్ని త్వరితగతిన అభివృద్ధి సాధించాలంటే మాత్రం మరింతగా కూడా పెట్టుబడులను ఆకర్షించాలి. ఆ పెట్టుబడులను ఆకర్షించడం మీద ప్రధానంగా దృష్టి పెట్టాలి. రాష్ట్రానికి వచ్చేటువంటి పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో ఆ పరిశ్రమలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని రకాలుగా కూడా ప్రభుత్వం నుంచి ఈ అనుమతులు ఇస్తామని చెప్పి సీఎం అయితే చెప్పినటువంటి పరిస్థితి కనపడింది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.